ఒక దైవజనుడు చనిపోతే, ఒక క్రీస్తునందు ఉన్న విశ్వాసి దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నప్పుడు ఎవరైనా అతన్ని చంపేస్తే అతని రక్తమును బట్టి దేవుడు ఏం చేస్తున్నాడో మనం ఇక్కడ చూద్దాం. ప్రకటన 17:6 పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉండుట చూచి తిని. వా సో ఇక్కడ యోహాను చూస్తున్నాడు, యోహానికి దేవుని దూత చూపిస్తున్నాడు. ఆ మహాబబులోను, ఆ మహావేశ్య ఏహ్యమైన ప్రతిదానికి తల్లి, దయ్యములకు తల్లి, నివాస స్థలము, అవునా, ఏహ్యమైన ప్రతి దురాత్మలకు కేంద్రమైన ఆ మహాబబులోనంట ఎలా మత్తిల్లి ఉన్నదంటే యేసు యొక్క హతసాక్షుల రక్తమును బట్టి ఆ యొక్క బబులోను స్త్రీ, ఆ వేశ్య అంటే ఆత్మీయ లోకంలో ఆ మహాబబులోను అనే వేశ్య మత్తిల్లి ఉన్నదంట. హల్లెలూయా. సో నువ్వు క్రీస్తు కొరకు హతసాక్షులైతున్న ఆ దేశంలో సంఘం హింసించబడుతుంది, ఆ రాష్ట్రంలో సంఘం హింసించబడుతుంది, ఆ రాష్ట్రంలో క్రైస్తవులు హతసాక్షులుగా మార్చబడుతున్నారంటే ఆ రాష్ట్రంలో, ఆ దేశంలో అపవాది తన పట్టును కోల్పోతున్నాడు. హల్లెలూయా. నేను ఏ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నానో మీకు బాగా తెలుసు, ఏ దేశం గురించి మాట్లాడుతున్నానో మీకు ఇంకా బాగా తెలుసు. మన దేశం ఇండియా, మణిపూర్ గురించి నేను మాట్లాడుతున్నా. అండ్ మణిపూర్ ఇండియానే కాదు, ఇంకా అనేక దేశాల్లో కూడా జరిగి ఉండొచ్చు, హతసాక్షులు అయి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే క్రీస్తు కొరకు ఒక వ్యక్తి మరణమును రుచి చూస్తున్నాడు, అంటే హతసాక్షులుగా మార్చబడుతున్నారో, ఆ పట్టణము, ఆ రాష్ట్రము, ఆ దేశములో ఉన్న అపవాది స్థావరాలు మత్తిల్లిపోతున్నాయి. హల్లెలూయా. అంటే మత్తిల్లడం అంటే ఒక వ్యక్తి మత్తిల్లినప్పుడు, మత్తుగా ఉన్నప్పుడు ఏమైతుందో మీరు మత్తిల్లింప చేస్తున్నావా, ఇది ఆశ్చర్యము. హల్లెలూయా. అందరు అనుకోవచ్చు క్రీస్తు నిమిత్తమై హతసాక్షి అయితే అయ్యో పాపము, అయ్యో మంచి దైవజనులు అనుకుంటున్నారేమో. కాదు కాదు కాదు, నీ సింపతి కాదు. అక్కడ దేవుడు ఆ రక్తమును బట్టి ఆ పట్టణములో, ఆ దేశంలో ఉజ్జీవమును అపవాది మత్తిల్లించడము దేవుడు తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. సో ఏ రాష్ట్రంలో అయితే, ఏ దేశంలో అయితే, మన దేశంలో అపవాది యొక్క కుట్రలు మత్తిల్లిపోవును గాక, సంఘము మీద వానికున్న బలము కోల్పోవును గాక. హల్లెలూయా. సో ఇప్పుడు చెప్పండి, క్రీస్తు యొక్క సేవకుల యొక్క హతసాక్షుల రక్తము వ్యర్థము కాదు. ఆ హతసాక్షుల యొక్క రక్తము పని చేయకుండా లేదు. ఆ హతసాక్షుల రక్తమును బట్టే అపవాది ఓడిపోవచ్చున్నాడు. హల్లెలూయా. మొదట క్రీస్తు రక్తము, దాని తర్వాత యేసు యొక్క హతసాక్షులంట. హల్లెలూయా. సో ఈరోజు నువ్వు భయపడకు, హతసాక్షులు అయితవా సిద్ధపడు. అంటే హతసాక్షులు కమ్మని నేను చెప్పట్లే, కానీ ఒకవేళ వారు హతసాక్షులుగా నేను చేయాలనుకుంటే నువ్వు సంతోషించు. నీ రక్తము వలన ఆ సంఘంలో, ఆ యొక్క రాష్ట్రంలో, ఆ దేశంలో ఎవరైనా వారు క్రీస్తు కొరకు హతసాక్షులయ్యే ధన్యత వాళ్ళకుంటే గాడ్ బ్లెస్ దెమ్. అలానే చనిపోండి అని చెప్పట్లే, పోరాడండి. అవునా, నేను చెప్తున్నది ఏంటంటే హతసాక్షుల రక్తం వ్యర్థము కాదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులు శ్రమ పొందిన కొలది ఇశ్రాయేలీయులు బహుగా అభివృద్ధి చెందిన. ఐగుప్తీయులు, ఫరో యొక్క రాజ్యము, ఇశ్రాయేలీయులు అభివృద్ధి పొందకుండా వాళ్ళు లిమిట్ చేద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళు శ్రమ పెట్టినారు, కుమారులను చంపేసినారు, అన్ని చేసినారు. కానీ వారు ఎంత శ్రమ పెడితే అంతగా ఇశ్రాయేలీయులు వర్ధిల్లినారు. హల్లెలూయా. క్రైస్తవులను ఎంత శ్రమ పెడుతున్నా, ఏ గవర్నమెంట్ అయినా, ఏ వ్యక్తులైనా, ఏ రాజకీయ నాయకులైనా ఎంత శ్రమ పెట్టినా, ఎంత కన్నీరుకి కారణమైన వారు అభివృద్ధి పొందుతారు. హల్లెలూయా. ఒకానొక దినమున ఇశ్రాయేలీల మీద ఐగుప్తులు అసహ్యపడ్డారంట. మనం ఎంత శ్రమ పెట్టినా, ఎంత మరణము తీసుకొచ్చినా, ఎంత ఒత్తిడిని తీసుకొచ్చినా ఈ ఇశ్రాయేలీలు వర్ధిల్లుట ఆగడం లేదు. వీళ్ళను ఆపడం మా వల్ల కాదని వారి మీద అసహ్యపడ్డం ఆరంభించినాడంట. సో క్రైస్తవులను ఎంత శ్రమ పెట్టినా, ఎంత నలగొట్టినా, హింసించినా క్రీస్తును విడిచే చాయిసే లేదు. వర్ధిల్లుతాది, అత్యధికంగా వర్ధిల్లుతాది. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. సీ యూ నెక్స్ట్ ట్యూస్డే విత్ న్యూ